హాయ్ అండి. ఈరోజు మీకు ఇంకొక కొత్త విషయంతో మీ దగ్గరికి వస్తున్నాను. పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా 4 టైప్స్ ఆఫ్ పికిల్స్ నేను చాలా ఇష్టపడతానండి. ఒకటి టొమాటో పికిల్. ఇది నేను ఓన్గా తయారు చేస్తాను, కానీ నాకు చాలా ఇష్టం అండి. ఇది వచ్చి చింతకాయ పచ్చడి అండి. ఇది ఓల్డెన్ డేస్లో చాలా ఇష్టపడేవాళ్ళు. నవ్-ఏ-డేస్ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ దిస్, కానీ కొంతమంది చాలా ఇష్టపడతారండి చింతకాయ పచ్చడి. ఇది ఒక్కసారి చేస్తే దాదాపు ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. నాకు చాలా ఇష్టమైంది ఇది. నెక్స్ట్ వచ్చి దిస్ ఈజ్ నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ పులిహోర పులుసు అండి. పులిహోర పులుసుని మనం ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్లో తయారు చేసుకునే దానికి ఉపయోగపడేది అనమాట. దీన్ని చేసి మనం బయట పెట్టినా కూడా దాదాపు ఒక 3 months దాకా పాడవదండి. కరెక్ట్గా క్వాంటిటీతో చేసి నీట్గా కనిపెట్టామంటే ఒక 3 months దాకా ఇది చెడిపోదు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మా ఇంట్లో ఇది చేసి పెట్టుకుంటానండి, ఎందుకంటే త్వరగా పులిహోర తినాలనిపించినప్పుడు ఒక 5 minutesలో చేసుకోవచ్చు అని. సో మరికొన్ని విషయాలతో ఇంకొకసారి మీ ముందుకు వస్తాను. ఈ పచ్చళ్ళు ఎలా తయారు చేయాలి అనేది నేను తయారు చేసే విధానాన్ని నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.